అన్నా ఈసారైనా ఆర్సీబీ కప్ కొడుతుందంటావా? ఖచ్చితంగా కొడుతుంది. ఆ నమ్మకం నాకుంది. కోహ్లీ ఎలాగో ఆడుతాడు, టీము కూడా బాగుంది. మిగతా వాళ్ళు కొంచెం సపోర్ట్ చేస్తే గెలుస్తాం. ఏమంటావన్నా? ఒక సామెత ఉందబ్బా, అడవిలో భయాన్ని పరిచయం చేయడానికి సింహం గర్జిస్తే చాలు, కానీ అది అడవిని గెలవాలంటే మాత్రం మరికొన్ని సింహాలు కావాలి. ఉన్నారు కదన్నా, ఫిల్ సాల్ట్, పట్టిదరు, భువనేశ్వర్ కుమార్, లివింగ్స్టన్, వీళ్ళు చాలు. అయితే ఈసారి కప్పు ఆర్సీబీదే. అంతేగా మరి. అరే కళ్యాణ్, నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయి కెఫే దగ్గర కూర్చుందిరా. అవునా? ఎక్కడా? దగ్గరే పదా వెళ్దాం. ఏం లాభం, ఇప్పుడు మాట్లాడాడు తనతో. కాలేజ్ డేస్ నుంచి చెప్తున్నాడు నా లవ్ అని. అరే ఈసారి ఖచ్చితంగా చెప్తారా? వెళ్దాం పదా. అదిగోరా తను అక్కడ ఉంది. అవునా? సరే. అరే కళ్యాణ్, వెళ్ళి కూర్చో. హాయ్ చెప్పింది అనుకో, ఏం ఆలోచించుకో, తర్వాత మేము అందరం వస్తాం. మరి తను హాయ్ చెప్పకపోతే? నీ బ్యాడ్ లక్, ఎవరేం చేయలేం. ఏం కాదు, బీ పాజిటివ్, వెళ్ళు. ఓకే. హాయ్ కళ్యాణ్. హాయ్. ఎలా ఉన్నావు? ఈ మధ్య అసలేం కనిపించడం లేదు. ఆల్ ఓకే కదా? యా, ఆల్ గుడ్. కాఫీ ఓకేనా? యా ఓకే, బట్ ఈసారి నేను పే చేస్తాను. ఇట్స్ ఓకే. ఈరోజు ట్రీట్ నేను ఇస్తాను, దానికి బదులుగా నువ్వు ఒక విషయం చెప్పాలి. ఓకే, ఏంటది? 1 minute. బ్యారర్ మెనూ ప్లీజ్. చెప్పండి మేడం. కాఫీ ఓకే కదా? ఒక్కో కాఫీ 38.50 పెట్టే బదులు 40 రూపీస్ చేసేయచ్చు కదా, కంఫర్ట్గా ఉంటుంది. 5% GST ఉంటుంది సార్. ఓకే, సరిపోయింది. అవన్నీ వదిలే, కానీ మన క్లాస్మేట్స్ ఎవరైనా కలిసారా? లేదు. అప్పుడు విన్నాను నువ్వెవరినో లవ్ చేస్తున్నావని. మరి ఆ విషయం అమ్మాయికి చెప్పావా? లేదు, ఏమంటుందో అని చిన్న భయం. చెప్తేనే కదా తెలిసేది. బెటర్ టైంలో చెప్తేనే కదా అమ్మాయి కూడా బెటర్గా ఫీల్ అయ్యేది. సిచ్యువేషన్స్ ఏమీ కూడా నాకు కలిసి రావట్లేదు, అలా లేట్ అయిపోయింది. అప్పుడు చెప్పలేకపోయాను, ఇప్పుడు కూడా చెప్పలేకపోతున్నాను. ఇంతకీ ఎవరా అమ్మాయి? అన్న, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. నిరంతరం మనసులో బాధపడుతున్నాను. నీ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉంటే చెప్పన్నా. నీకు పిట్టగా చెప్తాను. ఒక పక్షి ఒక చెట్టుపై కొన్ని నెలలుగా గూడు కట్టుకుని ఉంది. అయితే కొన్ని రోజులకు ఒక గుడ్డు పెట్టింది. ఆహారం కోసం చెప్పి బయటికి వెళ్ళింది. తిరిగి వస్తుండగా ఆ చెట్టు పైన పిడుగు పడింది. పిడుగు పడడం వలన చెట్టు మొదలు కాలడం మొదలైంది. తర్వాత ఆకులు కొమ్మలు నెమ్మదిగా కాలడం మొదలయ్యాయి. ఇంతలో ఆ పక్షి పెట్టిన గుడ్డు పిల్లగా మారి బయటికి రావడం చూస్తుంది. పక్షి ఏమో ఆకాశం నుండి చూస్తూ రెక్కలాడిస్తూ గట్టిగా అరుస్తుంటుంది. ఇంతలో ఏం చేయాలో తెలియదు. అప్పుడే పుట్టిన పిల్ల కదా, తన కాళ్ళతో తీసుకెళ్తే వేళ్ళు గుచ్చుకుంటే అని భయం. పోనీ నోటితో తీసుకెళ్దామంటే అప్పుడే పుట్టిన పిల్ల కదా, గాయమై చనిపోతుందని భయం. ఏం చేయాలో తెలియదు. ఇంతలో అగ్గి గూడిని చేరి అంటుకునే లోపు ఏం జరిగితే అది జరిగిందని చెప్పి ఆ పక్షి ఆ పిల్ల పక్షిని నోటితో మెడను పట్టుకొని మెరుపు వేగంతో బయటకు తీసుకొని వస్తుంది. చివరగా ఆ పక్షి ఆలోచించింది ఏంటంటే, చిన్నపాటి గాయాలకు ఆలోచిస్తే జీవితాంతం శోకాన్ని భరించాలి. భరించలేని బాధని అనుభవించలేని అన్నప్పుడు చిన్నపాటి గాయాలు మనం ఎక్కువగా బాధించలేవు. ఎస్, ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది, చెప్తాను. నేను ప్రేమించిన అమ్మాయి చాలా మంచి అమ్మాయి. తాను ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటుంది. హెల్పింగ్ నేచర్ కూడా ఎక్కువ.
మా క్లాస్లో ఎవ్వరికి ఏ డౌట్ వచ్చినా చెప్పేది. ఆ చూపులో ఏదో తెలియని మ్యాజిక్ ఉండేది. ఆ నవ్వు ముత్యాల హారం. నా గుండెలు ఎప్పుడు చప్పుడు చేస్తూ ఉంటుంది. ఈ క్షణం తప్పో ఒప్పో నాకు తెలియదు. అమ్మాయి నాతో పాటు కాఫీ తాగుతుంది. మరి అప్పుడేం చెప్పలేదు? అందమైన ఆశ కలిగినప్పుడే మనసులో మాట బయటకు వస్తుంది, ధైర్యం రూపంలో. బహుశా అది నిజమేనేమో. ఇలా జీవితాంతా నవ్వుతూ ఉండు, నాకు అది చాలు. నిన్ను చూస్తూ బ్రతికేస్తాను. అబ్బో, ఇంకేం కోరికలున్నాయేంటి? నాకు ఎప్పటి నుంచో ఓ కోరిక ఉంది. బీచ్ రోడ్లో బైక్ పైన నేను ప్రేమించిన అమ్మాయిని ఎక్కించుకొని ఆవార సినిమాలో బీజిఎం ఇద్దరం వింటూ బైక్ పైన అలా వెళ్తుంటే, నేను చూసి ఈ ప్రపంచాన్ని వెనక్కి నెడుతూ నేను అనుకున్న ప్రపంచంలోకి ముందుకు వెళుతూ ఉంటే ఆ కిక్కే వేరు. అబ్బో, చాలా పెద్ద కోరికే. కానీ ఈ చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పగలిగితే సాధ్యమవుతుందేమో, లేదంటే లేదు. సరే అడుగు. ఒక ముగ్గురు మామిడి తోటకి దొంగతనానికి వెళ్ళారు. వెళ్ళి కొన్ని మామిడికాయలను దొంగలించి వాటిని కొంత దూరంలో గొయ్యి తవ్వి దొంగలించిన ఆ మామిడికాయలను తవ్విన గోతిలోనే దాచారు. తరువాత రోజు సమానంగా పంచుకుందామని చెప్పి వెళ్ళిపోయారు. ఆ తర్వాత రోజు మొదటివాడు వచ్చి వాటిని 3 భాగాలు చేసి అందులో ఒక భాగం తను తీసుకొని మిగిలిన 2 కూడా ఆ గోతిలో దాచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రోజు రెండోవాడు వచ్చి వాటిని 3 భాగాలు చేసి అందులోంచి ఒక భాగాన్ని తను తీసుకొని మిగిలిన 2 భాగాలను అక్కడే ఆ గోతిలోనే పెట్టి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మూడోవాడు వచ్చి 3 భాగాలు చేసి ఒక భాగం తను తీసుకొని మిగతా 2 కూడా గోతిలో పెట్టి వెళ్ళిపోయాడు. అయితే ఆ తరువాత రోజు ముగ్గురు వచ్చి మిగిలి ఉన్న వాటిని సమానంగా పంచుకున్నారు. చివరిగా ఒక్కొక్కరు ఎన్ని పంచుకున్నారు? బిల్ మేడం. నేను చెప్పాలనుకుంటున్న ఆన్సర్ నువ్వు చూస్తేనే బాగుండేది కదా, ఏమంటావు? అవునా, చూపించు మరి. మనకి ఎంత బిల్లు వచ్చిందో అదే ఆన్సర్. తెలివైన వాడివేరా. సరే, ఒకసారి ఈ బీజియం విను.